నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. అండ్ మీరు చూస్తున్నారు హౌసింగ్కి సంబంధించిన 100% వరకు కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. అండ్ మనకు హౌస్ ముందు కూడా 30 ఫీట్ రోడ్ ఉంది. మనకి హౌస్ చుట్టూ కూడా మనకు మొత్తం నైబర్స్ చూసుకున్నా కూడా మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా సెక్యూర్గా అండ్ మనం కన్స్ట్రక్షన్ విషయం చూసుకుంటే కూడా అద్భుతంగా ఉంది. అండ్ మనం మాట్లాడడం కాదు, నేను మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ మీరు స్కిప్ చేయడం వల్లనైతే హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ నేను మధ్యలో ఎక్కడైనా కూడా చెప్పొచ్చు. సో మీరు స్కిప్ చేస్తే డీటెయిల్స్ అయితే మిస్ అవ్వచ్చు. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మాకు నోటిఫికేషన్స్ రావట్లేవు అని అయితే అడుగుతున్నారు. బట్ మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మీకోసం ప్రతిరోజు కూడా నేను ఒక ప్రాపర్టీ అనేది పోస్ట్ చేస్తుంటా. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మనకు పార్కింగ్ ఏరియా. ఈజీగా ఇక్కడ మనకు ఒక పెద్ద కార్ అయితే పట్టే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, చాలా నీట్గా మంచి కలర్స్ తోటి చాలా యూనిక్గా అయితే మొత్తం కూడా మంచి ప్లాన్ చేశారు. అండ్ మనం పైన కూడా చూసుకోవచ్చు, పీవీసీ ఫాల్ సీలింగ్ సంబంధించిన పైన పార్కింగ్ దగ్గర కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియాలో మొత్తం కూడా గోడలకు మనకు టైల్స్ అయితే వచ్చాయి. ఈ టైల్స్ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు వాటర్ పడ్డ కూడా ఈ వాల్స్ ఖరాబ్ కాకుండా ఉంటాయి. అండ్ మనకు పార్కింగ్ ఏరియా, ఈ పార్కింగ్ ఏరియాకు ఇక్కడ సైడ్ కూడా చూసుకుంటే ఇక్కడ ఒక వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకు పైకి వెళ్ళడానికి మెట్లు. నేను మీకు లాస్ట్లో కూడా పైకి టెర్రస్ మీద పోయి కూడా మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. అండ్ మనకు ఈ హౌస్కి చూసుకుంటే కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారు. ఇదంతా ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఇది 2.5 ఇది సెట్ బ్యాక్స్. ఇక్కడ మనం ఈ హౌస్ కూడా చూసుకుంటే సెట్ బ్యాక్స్ ఇచ్చారు. మొత్తం కూడా 3.5 ఫీటు సెట్ బ్యాక్స్ అనేది ఇచ్చారు. ఈజీగా మనకు మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు, అక్కడ మనకు బోర్ ఉంది. అండ్ దానికి సంబంధించి కూడా నేను హౌస్ నుంచి చూపించి బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం కూడా మీకు క్లియర్ చూపిస్తా. హౌస్ మాత్రం అద్భుతంగా ఉంది. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఇంటికి యూజ్ చేసిన కిటికీలు కానీ, దర్వాజాలు కానీ, తలుపులు కానీ మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. చూసారు కదా, మనకి ఇంట్లోకి రాగానే మొత్తం కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మనకి సంబంధించి కూడా మొత్తం వాల్యూమ్ పెయింట్ అయితే ఇచ్చారు. మొత్తం కూడా ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్, వాటర్ పడ్డ కూడా మనకి ఎటువంటి కలర్ షేడ్ అనేది అయితే రాదు. అండ్ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ కనిపించేది కూడా టీవీ యూనిట్. మనకు నార్మల్గా మనకైతే గ్రానైట్ తోటి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని మీకు నచ్చే విధంగా కూడా ఇంకా కొంచెం వుడ్ అయితే యూజ్ చేసి ఇంకా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆర్చ్ కూడా అయితే ఇచ్చారు. ఆర్చ్ దగ్గర మనకు లోయర్స్ అంటారు. సో మనకు లోయర్స్లో కూడా లైట్స్ అయితే వచ్చినాయి. సో డెకరేటివ్ ఐటమ్స్ అయితే మనం అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ మొత్తం కూడా డబుల్ స్టెప్ ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. మొత్తం కూడా అద్భుతమైన కలర్స్ తోటి, మంచి లైటింగ్స్ తోటి, పింక్ అండ్ బ్లూ కలర్ లైటింగ్స్ తోటి అయితే వచ్చాయి. అండ్ ఈ ఫాల్ సీలింగ్కి మనకు ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది. మీరు క్లియర్గా అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది. ఇక్కడ ఒక సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ హాల్ చాలా స్పేసెస్గా ఉంది. ఈ హౌస్కి హాల్ చాలా స్పేసెస్గా ఉంది. మనకు హాల్కు తర్వాత కూడా మనకు డైనింగ్ ఏరియా కూడా సపరేట్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకు 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా మీకు క్లియర్గానైతే డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హాల్కు సంబంధించి మనకి ఇక్కడ వాల్స్కి అయితే ఇక్కడ మంచి టైల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా ఇది ఫాల్ సీలింగ్. ఈ ఫాల్ సీలింగ్ కూడా మొత్తం కూడా ఇట్లా అయితే ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ఇది 2 BHKలో వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వాల్స్ కూడా మొత్తం పెయింట్స్ అయితే వచ్చినాయి. అండ్ మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకు వెంటిలేషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు హౌస్కి సంబంధించిన ఒక జనరల్ వాష్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్లో కూడా చూడొచ్చు, అద్భుతంగా టైల్స్ తోటి విత్ మొత్తం కూడా అన్నీ కూడా 100% వరకు కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది హౌస్ అనేది మొత్తం కూడా. అంటే ఈ హౌస్ కట్టించిన బిల్డర్ కూడా మంచి పేరు ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా హౌసెస్ టైం టు టైము కన్స్ట్రక్షన్ చేసి అయితే కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక విండో అనేది అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్. ఈ ఫాల్ సీలింగ్ అనేది కూడా మంచి అట్రాక్టివ్గా ఉంది. అండ్ మనం ఇప్పుడు 2 బెడ్రూమ్స్లో అయితే చూసాం. బెడ్రూమ్స్ నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు మనము ఇక్కడికి కిచెన్కి అయితే వెళ్తున్నాం. కిచెన్ దగ్గర కూడా మనకు కిచెన్ ముందు కూడా డైనింగ్ ఏరియా అనేది అయితే ప్రొవైడ్ చేశారు వచ్చింది. అండ్ ఎక్కడైనా సరే మనకు మెయిన్ ఒక హాల్ ఉంటుంది, ఒక చిన్న కిచెన్ ఉంటుంది. బట్ ఇక్కడైతే మనకు ఇక్కడ సపరేటు డైనింగ్ ఏరియా ఉంది. అండ్ మనకు ఇక్కడ హాల్ ఉంది. మనకి ఇక్కడ కిచెన్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది మనకు
ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర ఒక సెల్ఫ్స్ అయితే వచ్చాయి అండ్ పైన లోయర్స్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది హౌస్కి సంబంధించి. సో ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్తున్నాం. కిచెన్లో కూడా చూడొచ్చు మొత్తం దేవుని గది కూడా మంచి వైట్ మార్బుల్స్ తోటి గోల్డ్ లైన్స్ తోటి అయితే మంచిగా ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా కిచెన్లో కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ కూడా వర్క్ అనేది పెండింగ్ లేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీరు చూస్తున్నారు కదా మనకు ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్కి సంబంధించి వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ వాటర్కి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు చూస్తున్నారుగా వాళ్ళకైతే మంచి పెయింట్ అనేది వచ్చింది. సో ఇది కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. అండ్ మొత్తం కూడా అన్ని లైట్స్ కానీ అన్ని కానీ వర్క్ కరెంటుకి సంబంధించిన వర్క్ కానీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకు వాటర్కి సంబంధించి కూడా ఈ హౌస్కి సపరేట్ బోర్ ఉంది. ఆ బోర్ కూడా పుష్కలంగా అయితే వాటర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్స్ చూడవచ్చు మనకు ఈజీగా 3 feet 3.5 feet గ్యాప్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చుగా మనకి వెనక వాష్ ఏరియా వచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సపరేట్ బోర్ అనేది అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది కూడా మనకి ఇక్కడ అయినా ఈ హౌస్ చుట్టుపక్కల కూడా చూడవచ్చు మొత్తం కూడా హౌసెస్ ఉన్నాయి, మనకు సెక్యూర్గా ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ పిర్జాది కూడా ప్రతాప సింగారంలో లొకేటెడ్ అయి ఉంది. అండ్ మనకి ఇది 77 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ప్రైజు నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మీరు ఈ హౌస్ డీటెయిల్స్ కోసం కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.